సార్ ఫోన్ చేస్తున్నారండి. సార్ నమస్తే సార్. బాగున్నా సార్. సార్ సరే సార్, కంపల్సరీ సార్. ఓకే సార్, బాయ్ మరి. సరే సార్, ఓకే. ఎవరితో మాట్లాడుతున్నావు ఫోన్ నువ్వు? ఎండి గారు రోజా. అమ్మో నువ్వెవరితో అమ్మాయితోటే మాట్లాడుతున్నావు? ఖచ్చితంగా నాకు తెలుసు. అది అమ్మాయి ఫోన్ కాదు, ఎండి గారు. కావాలంటే చెక్ చేసుకో. నిజంగా ఎండి గారు అయితే మళ్ళీ కాల్ చేయి. రోజా, స్పీకర్ ఆన్ చేయండి. రోజా అది కంపెనీ కాల్ రోజా, రిటర్న్ చేయడానికి ఉండదు, వాళ్ళు చేస్తేనే లిఫ్ట్ చేయాలి. నేను చస్తే గానీ నువ్వు మారవు. ఈ సంగతి ఏంటో మీ అమ్మ నా దగ్గర తేల్చి చేసుకుంటాలే. రోజా ఎందుకు రోజా అపార్థం చేసుకుంటావు? ఒక నిమిషం ఆగు రోజా. అత్తయ్య, మావయ్య, నేను ఈ ఇంట్లో ఉండలేను. మీ అబ్బాయితో నేను అస్సలు వేగలేను. ఏమైందమ్మా రోజా? ఏమైంది? ఏమైందమ్మా? ఏమైందంటారేంటి? మీ అబ్బాయి ఎవరో అమ్మాయితో ఫోన్ లో మాట్లాడుతున్నాడు. ఏంటని అడిగితే ఎండి గారు ఫోన్ కాల్ అంటున్నారు. కాదు, నేను ఉండగానే కాల్ చేయండి, స్పీకర్ పెట్టండి అని చెప్తున్నా. వినట్లేదు, అన్ని మాటలన్నీ బుకాయిస్తున్నారు. మా అబ్బాయి అలాంటి కాదమ్మా. నరసింహ చాలా మంచివాడమ్మా. మీరు కూడా మీ అబ్బాయినే సపోర్ట్ చేస్తున్నారు కదా. నేను ఖచ్చితంగా సూసైడ్ లెటర్ రాసి మీ ఇద్దరు పేర్లు రాస్తాను. మీ అబ్బాయి పేరు కూడా రాసి తెస్తాను. రోజా, రోజా, అమ్మాయి రోజా, తలుపు తీయమ్మా. రోజా ఏం చేసుకుంటుందో ఏమోరా. రోజా తలుపు తీయమ్మా. రోజా, అమ్మా, రోజా తల్లి. అదే అనుకుంటా. హలో, ఎవరండి? హలో నరసింహ. మిసెస్ నరసింహ. ఇందాక కాల్ చేసినప్పుడు అప్డేట్ చేయడం మర్చిపోయాము. రేపు మార్నింగ్ 10 o'clock ఆఫీస్లో మీటింగ్ ఉంది. 9:45 కల్లా ఆఫీస్లో ఉండాలి. ఒకసారి అప్డేట్ చేయండి. ఓకే సార్. రోజా, అమ్మా రోజా, రోజా అమ్మా తలుపు తీయమ్మా. రోజా, రోజా అమ్మా తలుపు తీయమ్మా. ఏం చేసుకుంటుందా రోజా. అమ్మా. ఫోన్ కాల్ ఎవరు అనుకుని అపార్థం చేసుకున్నానండి. మీ ఎండి గారు ఇప్పుడే ఫోన్ చేశారు. నన్ను క్షమించండి, విషయం తెలుసుకున్నాను. ఆవేశంలో అపార్థం చేసుకుని ఏదైనా చేసుకుంటే నీ ప్రాణం పోయేది. పిచ్చిదాన్ని ఒకసారి ఆలోచించుకో. ఇకనైనా మారు. నేను ముందే చెప్పా కదమ్మా, నా కొడుకు అలాంటి కాదని. ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవద్దని అందుకే చెప్పేది. నువ్వు కాగితం రాసి ఏదైనా చేసుకొని ఉంటే మా పరిస్థితి ఏంటి? నీ ప్రాణం వచ్చేదా? కాదు కదా. అర్థం చేసుకోవాలమ్మా. ఆవేశాలకు పోయి నిర్ణయాలు తీసుకుంటే మీరే చాలా నష్టపోతారు. భర్త వృత్తిరీత్యా ఏం చేసినా తప్పుగా ఆలోచించే ఆడవాళ్ళు వాళ్ళ చేతులారా జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. గుర్తుపెట్టుకోండి.